కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు కుంగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు నీ అధికారంలో 10 కిలోమీటర్ల దాకా ఎవరిని పోనీలేదు. నువ్వు పోలీసులను పెట్టి మీడియాను పోనీ ఎవరిని పోనీయకపోతే ఆ బ్యారేజ్ దగ్గర. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ఏదో కుట్ర చేసిరని చెప్పడంలా ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్? నువ్వేదో కేసు పెట్టించినావు కదా అక్కడ ఇంజనీర్ తోటి, దాని మీదనే మరి ఎంక్వైరీ ఏమని మొన్న కూడా చెప్పిన సిబిఐ ఎంక్వైరీ అడుగు, నువ్వే అడుగు. మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేసి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించి వాళ్ళు ఓట్లు తీసుకురు అనేదే కదా నీ ఆలోచన. మొన్ననే చెప్పినాం, ఒకవేళ ఏదైనా కుట్ర చేస్తే అట్ట కుంగదు, పలుగుద్ది. అది కూడా తెలియదా? కుంగిందంటే కింద బేసు సరిగ్గా కట్టలేదని. నేను ఇప్పుడు చెప్పిన ప్రాజెక్టులన్నీ కూడా అదే బేస్ మీద కట్టినాయి. మరి అప్పుడు ఇంజనీర్లు కట్టిరు. ఇప్పటికి అప్పటికి డిఫరెన్స్ ఏందో తెలుసా? ఇప్పుడు మీ అయ్యే ఇంజనీర్ కావడం వల్లనే వచ్చినటువంటి ఆపద ఇది. ఆయన కనుక నిజంగానే ఇంజనీర్లను నమ్ముంటే ఈ అంచనాలు వేరే కావు. ఆ కింద ఫైల్స్ వేయాలన్నా ఏమేయాలి, బిల్లర్లు వేయాలన్నా ఏమేయాలన్నా వాళ్ళు వేసేటోళ్ళు. గొప్పగా చెప్తున్నాం. చైనాలో 18 ఏళ్ళు అయింది ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే మా అయ్య 4 ఏళ్ళలో కట్టినాను. అదే ఈ కర్మ. తొందర కట్టాలి, కమిషన్లు దండుకోవాలన్న పిచ్చి ఆలోచనతోటే ఈ ప్రాజెక్టు మునిగిపోయింది. అదే చైనా వాళ్ళు అంత టెక్నాలజీ ఉన్నోడే 18 ఏళ్ళు అయింది అంటున్నావు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి. మరి మనకెందుకు 4 ఏళ్ళలో కట్టాలన్న పిచ్చి ఆలోచన వచ్చింది? ఎందుకు ప్రజల సొమ్ము దౌర్భాగ్యంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఇవాళ 8 లక్షల కోట్లు తెలంగాణకు ఎందుకు అప్పు కావాల్సి వచ్చిందని ఈ తొందరపాటు. ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చి అధికారులతో సమీక్ష చేసి ఉంటే, ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చి క్యాబినెట్ మంత్రులని నామమాత్రం పెట్టకుండా క్యాబినెట్ మంత్రుల ఆలోచనలు పరిగణనకు తీసుకొని ఉంటే, చీఫ్ ఇంజనీర్లను ఈఎన్సీలను కనుక పరిగణనకు తీసుకొని ఉంటే, ఎక్స్పర్ట్ గైడెన్స్ కోసం విదేశాల నుంచి ఎవరైనా ఇంక ఎక్స్పర్టైజ్డ్ ఐడియాస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నావు కాబట్టి ఐడియాస్ తీసుకుంటే బాగుండు. మీ నాయనే ఫామ్ హౌస్లో అనుకొని గీతలు గుంజడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కాబట్టి కేటీఆర్ గారు, తెలంగాణ ప్రజలకు నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినా, రోజు తెలంగాణ చేస్తున్నటువంటి పథకాలను తప్పుదో పట్టించినట్టుగా మీరు ప్రయత్నం చేసినా, ఈ కమిషన్లు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని కమిషన్లు. అది రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు కమిషన్లు దండుకున్నందుకే కమిషన్లు వచ్చినాయి. కమిషన్ల ముందు ఆధార్ కావాల్సి వస్తుంది. ఇక చివరిది మళ్ళీ